ఇక 2 రోజుల క్రితం పరస్పరం ఘర్షణకు దిగిన అల్మాస్పేట ప్రస్తుతం ఎలా ఉంది? పోలీస్ బందోబస్తు ఎలా ఉంది? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కడప నగరం అల్మాస్పేటలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కడప ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్రపై బదిలీ వేటు పడింది. ఉద్రిక్తతల నేపథ్యంలో బదిలీ చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. రాజంపేట అదనపు సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనకు కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. నిన్న సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించారు డీఐజీ కోయా ప్రవీణ్. ఇదంతా ఎలా ఉంటే హనుమాన్ జయంతి సందర్భంగా రేపు అల్మాస్పేట సర్కిల్లో విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతోటి అల్మాస్పేట సర్కిల్ రణరంగంగా మారింది. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుపై కొన్ని రోజులుగా 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి, ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఓ వర్గం రచ్చ చేస్తుంటే హనుమాన్ పేరే పెట్టాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించారు. అల్మాస్పేటలో పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగారు. 2 వర్గాల ప్రతినిధులతో కలిసి పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. రేపు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించి తీరుతామని కమిటీ సభ్యులు ప్రకటిస్తూ ఉంటే శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.